పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయి. మీరు ఓట్ల గురించి ప్రస్తావన తెచ్చారు కాబట్టి సార్, ఈ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిందండి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో. అయితే మై టీడీపీ యాప్ను ఉపయోగించి టీడీపీ చాలా ఓట్లను తొలగించే, వైసీపీ ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోంది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. దాని మీద ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా కసరత్తు చేస్తున్నారు. ఈ అంశాన్ని ఎలా చూడాలి సార్? ఎలక్షన్ కమిషన్ యాప్లో డేటాని స్టోర్ చేసుకోకూడదు, మీ వర్క్ మీరు ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని. ఏనండి ఒక నిమిషం, ఓటర్ ఫార్మ్స్ కాదు, ఫార్మ్ 7 ఇచ్చి ఇట్లా, అంటే నేను చూసిన న్యూస్ ఎలా ఉంది అంటే ఒక్కొక్క బూత్లో ఒక 50 ఓట్లు డిలీట్ చేసే విధంగా యాక్షన్ ప్లాన్ ఇచ్చారు అనేది విన్నాము. అసలు బేసికలీ నేనేమంటాను, ఎవరో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే నా ఓటు కూడా లేదు ఇందాక రఘురామరెడ్డి ఎవరు మేము చూడలేదు సార్ నేను. అయితే నేనేమంటున్నాను అంటే ఎలక్షన్ కమిషన్ పీడిఎఫ్ ఫామ్లో మనకు వెబ్సైట్లో అవైలబుల్ పెడుతుంది సార్. ఈ రోజు సాఫ్ట్వేర్ కుర్రాడిని ఎవరిని అడిగినా పైథాన్లో ఒక కోడింగ్ రాసి ఆ పీడిఎఫ్ ఇస్తే ఎక్సెల్ ఫార్మాట్లోనూ డేటాబేస్లోకి వచ్చే పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో సైతం మనం ఓటర్ స్లిప్పులు పంచడం చూస్తున్నాం కదా. అంటే మనం ఓటర్ ఐడి చెప్తేనో, మొబైల్ నెంబర్ చెప్తేనో, నేమ్ చెప్తేనో, అడ్రస్ చెప్తేనో ఎంటర్ చేసి మనకు ఓటర్ స్లిప్ కూడా ప్రమోషనల్గా ఇస్తున్నారు. లేదు ఎలక్షన్ మన పోలింగ్ బూత్ దగ్గరే బయట కూర్చొని కొంత దూరంలో రూల్స్ వైజ్ కూర్చొని ఎవరు పోలింగ్ ఏమంటారు దాన్ని, ఓటింగ్ ఏజెంట్, పోలింగ్ ఏజెంట్లు ఇస్తున్నారు. అవి ఆ మిషన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు కూడా నేనేమంటా, ఈ డేటాని యాప్లో ఎక్కించుకోవడం తప్పు కాదు, వాళ్ళ యాక్షన్ వర్క్ వాళ్ళు చేసుకోవడం తప్పు కాదు. కానీ ఇక్కడ అభ్యంతరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే 2019కి ముందు ఇలాగే ఒక యాప్ను పెట్టి 39 లక్షల ఓట్లు వైఎస్ఆర్సీపీ ఓట్లను తొలగించిన తరువాత వైఎస్ఆర్సీపీ పార్టీ హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాడి 39 లక్షల ఓట్లను తిరిగి తెచ్చుకోగలిగింది. అవుట్ ఆఫ్ 50లో 39 తెచ్చుకోగలిగారు. నేనేమన్నాను అంటే ఒకసారి ఇంతటి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇలాంటి యాప్లు పెట్టి రన్ చేయకూడదు. మీరు ఓటర్ యొక్క డేటా మీ దగ్గర ఉండకూడదు. అంటే ఏముండొచ్చు, ఆ పీడిఎఫ్ ఫాములు దాటి మీరు ఇలాంటి యాప్ల్లోనో ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకూడదు. ఇప్పుడు వాళ్ళు చూపించిన యాప్ ఏదైతే పేపర్లో వేశారో క్యాస్ట్ ఏంది, ఏ పార్టీకి అనుకూలమో ఆ స్థాయి వరకు మెన్షన్ చేసి ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అలా చేయటం వలన పథకాలు ఆపే పరిస్థితి ఉండొచ్చు, లేదు ఓటు తొలగించే అవకాశాలు ఉండొచ్చు. మోరోవర్ సార్, ఇక్కడ ఎస్ఐఆర్ విషయంలో ప్రజలు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇదేదో ఒక పొలిటికల్ పార్టీ వైఎస్ఆర్సీపీయో, టీడీపీయో, బీజేపీయో, జనసేన వీళ్ళు పోరాడి మీ ఓటు కాపాడాల్సిన అవసరం వాళ్ళది కాదు. మీ ఓటు కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఎందుకు అంటే 3 సంవత్సరాలు ఎలక్షన్కి ఉంది కదా అని అందరూ కూడా కొంచెం లేజీగా ఉండొచ్చు. ఒకవేళ మీ ఓటు పోయింది, ఓటు పోయి మళ్ళీ ఎస్ఐఆర్ డేటాతో కంపేర్ చేసో లేదు. చూసారు కదండి, మీ చిన్న ఇంట్రెస్ట్ ఇదిగోండి, మై టీడీపీ పాస్పోర్ట్ అంటే మై టీడీపీ యాప్ పేరే మై టీడీపీ యాప్ అని పెట్టి దాంట్లో ఏం చేస్తున్నారంటే మొత్తం వివరాలన్నీ కూడా అడుగుతున్నారు. అసలు ఇది ఎలా ఇది డెమోక్రసీలో ఎంత దారుణమైనటువంటి ఇదండి. అంటే ఓటర్ జాబితా పూర్తిగా వివరాలన్నీ కూడా చేసి అసలు నిజానికి దీని కాన్సెప్ట్ ఏంటి, చనిపోయిన వాళ్ళ పేర్లు తొలగించి కొత్త చిరునామా మారితే చిరునామా మారినటువంటి ఆ చిరునామాలు మళ్ళీ వాటిని రీఆర్గనైజ్ చేసుకొని ఓటర్లను చేర్చడం అనేటువంటిది ప్రక్రియ. కానీ ఇక్కడ ఈ ప్రక్రియకి సంబంధించి జరుగుతుంది ఏంటంటే ఏకంగా మై టీడీపీ యాప్ అనేది పెట్టి ఆ సర్ డ్యూటీ వీళ్ళే పని చేస్తున్నారు, వీళ్ళ మనుషులే చేస్తున్నారు. చేసి ఏంటంటే టీడీపీ బూత్ లెవెల్ కార్యకర్తలు అందరూ ఇంటింటికి తిరిగి ఆ ఓట్ల వివరాలు సేకరిస్తున్నారంట. ఏమని, వ్యక్తిగత సమాచారం మీరు అన్నట్టుగా ఏంటంటే ఆ పెన్షన్స్ ఆపేస్తారేమని భయపడిపోయి వాళ్ళు చెప్తున్నారు. మీ క్యాస్ట్ ఏంటి, మీ ఓటర్ ఐడి, ఆధార్, ఫోన్ నంబర్లు ఇలాంటివన్నీ కూడా సేకరిస్తున్నారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఎన్నికల సంఘం చేయాల్సినటువంటి పనిని ఒక రాజకీయ పార్టీ, అధికార పార్టీ చేతుల్లోకి తీసుకోవటం ఏంటి, సర్ ప్రక్రియ యొక్క ఉద్దేశం ఏంటి, వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి, దీన్ని మరి ఎలా కంట్రోల్ చేయాలి. ఇంకొక పాయింట్ ఏంటి అన్నట్లయితే మీరు అన్నట్టుగా గతంలో బీహార్లో 2025-26లో ఈ సర్ అనేటువంటిది పెద్ద వివాదమైంది. అనేక లక్షల ఓట్లు తొలగించారు, ఓటర్లను ప్రభావితం చేశారనేటువంటి ఆరోపణలు, తీవ్రమైనటువంటి ఆరోపణలు వినిపించాయి. ఈసీఐకి సమాచారం ఇచ్చినా కూడా దాని మీద ఏమీ జరగలేదని, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపించింది. తాజాగా 4000 ఇవి కూడా కాలిపోయినటువంటి దానికి కూడా ఈవీఎం లేదు. తెలంగాణలో 2018లో ఎన్నికలకు ముందు లక్షలాది ఓటర్ల పేర్లు జాబితా నుంచి మాయమయ్యాయని చెప్పని ప్రతిపక్షాలు కూడా
ఆరోపించినటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పినట్టుగా 2019కి వైఎస్ఆర్సీపీ అప్పుడు కూడా జన్మభూమి కమిటీలు, టీడీపీ స్థానిక నాయకులు వాళ్ళు ఈ ఓటర్ల జాబితాలో జోక్యం చేసుకొని లక్షలాది ఓట్లు తొలగిస్తే హుటాహుటిన కొన్ని వాళ్ళు మళ్ళీ రివైవ్ చేసుకోగలిగారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేసి ఆర్టికల్ 324 కింద అధికారాలు ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ 1960 ప్రకారంగా ఓటరు జాబితా నిర్వహణకి ఒక బాధ్యత అనేది ఉంటుంది. దాని ప్రకారంగానే రాజకీయ పార్టీలు ఓటర్లు నమోదు చేసుకోవాలనేటువంటి దాన్ని మీరు మోటివేట్ చేయొచ్చు, అంతవరకే తప్ప మీరే స్వయంగా ఎలక్షన్ కమిషన్ చేసేటువంటి డ్యూటీస్ని చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గం, అప్రజాస్వామికం. దీన్ని ఒక రకంగా ఏంటంటే వాళ్ళ కులాలు కూడా అడుగుతున్నారంటండి. కులాలను బట్టి అక్కడ ఉండే ఏరియాస్ని బట్టి ఆ పార్టీని బట్టి ఇది చేస్తే ఇప్పుడు డూప్లికేట్ ఓట్లు కర్ణాటకలో కూడా, తెలంగాణలో కూడా, బీహార్లో కూడా ఇవన్నీ కూడా జరిగినాయి, మనం చూసాం గొడవలు. తిరిగి మళ్ళీ అదే పిక్చర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలక్షన్ కమిషన్కి ఏం చెప్పినా కూడా వినిపించుకునే పరిస్థితి. వైసీపీ ఎమ్మెల్సీలు అంతా వెళ్ళి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారంట ఆయనకి. ఇంకోటి మీరు ఇందాక అన్నట్టు ఆ ఫామ్స్ బూత్ లెవెల్ ఏజెంట్లకు ఇచ్చేసారంట. సార్ బేసికల్లీ సర్లో బిఎల్ఓతో పాటు రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల తరఫున బిఎల్ఏలను నియమిస్తే ఆ బిఎల్ఏలు బిఎల్ఓతో పాటు